ఈరోజు నేను స్పెషల్గా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇలా మా దుర్గమ్మ రొయ్యలు తీసుకొచ్చింది. ఈ రొయ్యలన్నీ నాకు 400కి నేను మగతాకి మాట్లాడేశాను. సర్లే ఒలిసి ఇచ్చేస్తుంది. ఇంకా ఈ రొయ్యలన్నీ ఒలిసేపాటికి చాలా టైం పట్టింది కాబట్టి మా దుర్గమ్మ కవర్లు వింటూ నేను కూడా కూర్చున్నాను. ఈవిడ మా చిన్నప్పటి నుంచి మాకు రొయ్యలు ఇస్తుంది. ఇంకా ఏం చెబుతుందంటే ఈ ఫ్రీ బస్సుల గురించి ఆడవాళ్ళందరూ జోకుల మీద జోకులు వేసుకుంటున్నారు కదా. ఒక ఆవిడంట 2 గారెలు తీసుకెళ్ళిందంట వాళ్ళ అమ్మకి. ఇంకా కండక్టర్కి చెప్పిందంట 2 గారెలు తీసుకెళ్తున్నాను విజయవాడకి మా అమ్మకి అని చెప్తే కండక్టర్ పిచ్చతిట్లు తిట్టాడంట అని చెప్తుంది. ఇంకా అన్నిటికీ ఏదికి పడితే దానికి ప్రతిదానికి ఇంకా ఫ్రీ బస్ అని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారని చెప్తుంటే మేమందరం కలిసి నవ్వుకున్నాం. ఇంకా రొయ్యలన్నీ ఇలా ఒలిసేస్తుంది మా దుర్గమ్మ అయితే. ఇంకా ఇవాళ ఇంకా చిన్న రొయ్యలే వచ్చినాయి. ఒక్కోసారి పెద్ద రొయ్యలు కూడా తీసుకొచ్చింది. ఇంక ఈ చిన్న రొయ్యలే కదా నేను పచ్చడి పట్టేద్దామని చెప్పి ఇలా ఈ విధంగా అన్నీ వేసి పచ్చడి పట్టేశాను. ఇంక ఈ పచ్చడి రెమెడీ అయితే నేను ఈసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇంకా నేను ఈ పచ్చడిది వీడియో చేశాను, తర్వాత చూపిస్తాను. ఇంకా ఇలా చూసారు కదా, ఈ పచ్చడి ఎంత టేస్ట్గా వచ్చిందంటే ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపోతే ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి ఈ చిట్టి రొయ్యలు పచ్చడి. చూసారుగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందంటే ఇంకా పచ్చడి టేస్ట్ అయితే ఇంకా చాలా సూపర్గా అదిరిపోయింది. నేనైతే చూడంగానే ఇది ఎప్పుడు తినేద్దామని ఎదురు చూశాను. ఇంకా దీంట్లో అన్నీ కలిపేసి అన్నీ టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందని టేస్ట్ చూసేస్తే సూపర్గా వచ్చింది. ఇంకా దీన్ని ఎప్పుడైతే అన్నం వండేసుకుని తినేద్దామని చెప్పేసి కొద్దిగా అన్నం వండేసుకుని ఈ విధంగా పచ్చడి కలిపేసి చూస్తే టేస్ట్ ఉందండి. అసలు ఎంత బాగుందంటే నోట్లోంచి నీళ్ళు ఎలా ఊరిపోయినాయి కలుపుతుంటేనే. ఇంకా ఒక ముద్ద నేను నోట్లో పెట్టుకు తింటే ఇంకా ఎలా ఉందంటే ఈ పచ్చడి రోజు తిన్నా కూడా చాలదు అన్నట్లుంది.